మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో 'మరణం లేని మీరు' సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతమండి. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో మధ్య మార్గంగా ఉండటం గురించి, సంతోషంగా, నమ్మకంతో ఉండటం గురించి తెలుసుకున్నాం కదా! అలాగే పరీక్షల్లో ఫెయిల్ అయిన ఒక విద్యార్థి, ఆ విద్యార్థికి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రూపంలో ఇంకో అవకాశం పాస్ అవ్వడానికి ఇంకో అవకాశం ఇచ్చినట్లుగానే ఎంతటి దుర్మార్గుడికైనా బాగుపడటానికి ఈ విశ్వం లేదా ఆ పరమాత్మ అవకాశాలను మళ్ళీ మళ్ళీ ఇస్తూనే ఉంటారు. సో, ఉత్తీర్ణుడు కాలేకపోయిన ఓ విద్యార్థిని సన్నటి మంటల మీద వేయించాలని, లేకపోతే భూతాలు నమిలి మింగేయాలని మనం అనుకోకూడదు. టీచర్స్ ఆ విద్యార్థిని గట్టిగా మందలిస్తారే తప్ప, ఏ హాని అతడికి జరగాలని కోరుకోరు కదా! అదే విధంగా భూమి మీద ఉన్న మనం ఒకవేళ తప్పుదారి తొక్కితే, ఈ అవకాశాన్ని వృధా చేసుకుంటే, మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకి మళ్ళీ ఓ అవకాశం తప్పక లభిస్తుంది. దేవుడు క్రూరుడు కాడు. మనల్ని ఉద్ధరిస్తాడే తప్ప నాశనం చెయ్యడు. భగవంతుడు మనల్ని నాశనం చేయడానికి కాచుకొని ఉంటాడని ముక్కలు ముక్కలుగా నరికేయడమో, లేక ఆకలితో ఉన్న భూతాలకు ఆహారంగా విసిరి పారేస్తాడనో మనం అనుకున్నట్లయితే దేవునికి మనం తీరని ద్రోహం చేసినట్టే. మనం ఓ దేవుడిని నమ్ముతున్నట్టయితే, ఆ దేవుడిని కరుణామూర్తిగా ఊహించాలి. ఎలాగైతే దేవుడిని కరుణామూర్తిగా మనం ఊహించుకుంటామో, అలాగే మనం కూడా సాటి జీవరాశుల మీద, సాటి మనుష్యుల మీద కరుణ చూపించగలిగి ఉండాలి. చాలా కాలం నుంచి ఎవ్వరూ పట్టించుకోకుండా విడిచిపేయబడిన, దుమ్ము పట్టిపోయిన మరో పెట్టెను ఈ అటకలో చూసేద్దామా? ఆ పెట్టెను తెరిచి అందులో ఏ విషయం దాక్కుని ఉందో, ఏ సత్యం మనం తెలుసుకోబోతున్నామో చూసేద్దామా? అంతరిక్ష విజ్ఞాన కోశం ప్రకారం యూదులు ఇదివరకటి కల్పంలో సక్రమంగా నడుచుకోలేక అభివృద్ధి సాధించలేని ఓ జాతిగా తెలుస్తుంది. చేయరాని పనులన్నీ వాళ్ళు చేశారు. చేయాల్సిన పనులనేకం మధ్యలోనే వదిలేశారు. శారీరకమైన ఆనందాలనే ఎప్పుడు కాక్షిస్తూ భోగలాలసులై, తిండిపోతులై దేహాల్ని పెంచుకున్నారని తెలుస్తోంది. నూనెలో వేయించిన ఆహారాలు తిని తిని వారి సూక్ష్మ శరీరాలు, వారి బంకమట్టి దేహాల్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరయానాలను కూడా చేయలేని స్థితిలో వారి శరీరపు తిత్తులలో ఇరుక్కొని ఉండేవని తెలుస్తుంది. అటువంటి అప్పటి ఆ యూదులు మరి నాశనమైపోలేదుగా. వారు దారి తప్పారు. కానీ నాశనమైపోలేదుగా. ప్రస్తుతపు సృష్టిలో మళ్ళీ వాళ్ళకి బాగుపడే అవకాశం కల్పించబడింది. మొట్టమొదటిగా ఈ భూమి మీదకు వచ్చిన అనేక జాతుల మనుష్యులకు ఈ యూదులు విచిత్రంగా కనిపిస్తారు. ఓ ప్రత్యేకమైన రీతిలో గోచరిస్తారు. ప్రత్యేకంగా తమకంటూ భిన్నంగా కనిపించే మనుష్యులను మిగతా జనాలు వెలివేసే ప్రయత్నం చేస్తారు, వేధించే ప్రయత్నం చేస్తారు, నాశనం చేసే ప్రయత్నం చేస్తారు, వేటాడతారు. ప్రస్తుతపు యూదులకు జరుగుతున్నది అదే అంటున్నారు రాంప. ఒకసారి ఉత్తీర్ణు కా వి ప ఐ మీన్ ఒక్ ఒక్కసారి పాస్ కాలేక, మళ్ళీ అదే తరగతిలో ఇంకోసారి కొనసాగుతున్న విద్యార్థి లాంటి వీరు ప్రస్తుత కల్పంలో ఓర్పుతో ముందుకు సాగి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థి అదే క్లాస్‌లో రిపీట్ చేస్తున్నప్పుడు, ఆ విద్యార్థి మనస్థితి ఎలా ఉంటుంది? ఎంత ఓర్పుగా ఉండాలి? కింద క్లాస్ నుండి ఆ క్లాస్‌కి వచ్చిన వాళ్ళు అతన్ని ఏడిపిస్తారు. తన క్లాస్ నుండి పైకి క్లాస్‌కి వెళ్ళిపోయిన వాళ్ళు అతన్ని ఏడిపిస్తారు. టీచర్సు కోప్పడుతూ ఉంటారు. ఇక అతను ఆహ్, ఈ కావాలనే ఫెయిల్ అయ్యాను అనే స్థితిలోకి వచ్చేస్తూ ఉంటాడు. కానీ ఓర్పుతో వచ్చిన అవకాశాన్ని చక్కగా యూజ్ చేసుకుంటూ కష్టపడి ఎగ్జామ్స్ అన్నీ బాగా రాసి మళ్ళీ పాస్ అయిపోతే అతను ముందుకెళ్ళిపోతాడు కదా! అదేవిధంగా కిందటి కల్పంలో యూదులు ఫెయిల్ అయ్యారు. వాళ్ళకొచ్చిన అవకాశాన్ని వాళ్ళు యూజ్ చేసుకోలేదు. తప్పు ద్రోవ పట్టేశారు. సో, మళ్ళీ ఇప్పుడు అదే వేరే కల్పంలో వారికి చక్కగా తప్పుదిద్దుకునే అవకాశం దొరికింది.
సో, ఇంకా వాళ్ళు ఎంతో ఓర్పుతో ముందుకు సాగాలి కదా! సో, ఈ యూదుల యొక్క జ్ఞానానికి కొంతమంది అసూయ పడతారు. వీరి సహనశక్తి అసమానమైనది. ఎంతటి పరీక్షలకైనా తట్టుకొని నిలబడగలిగే ధైర్యాన్ని యూదులు కలిగి ఉంటారు. అయితే మనం ప్రస్తుతం నేర్చుకుంటుంది యూదుల గురించి కాదు కదా! సో, మతంలోని సంతోషాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. భయంతో నేర్చుకోలేని ఎన్నో విషయాలను మనం సంతోషంగా ఉన్నప్పుడు నేర్చుకోగలుగుతాము. ఈ సృష్టిలో అనంతమైన పదే పదే ఈ మాటను చెప్పలేము కానీ చెప్పాల్సొస్తుంది. ఈ సృష్టిలో అనంతమైన వేదన, నరకయాతన అన్నవి లేనే లేవు. శిక్ష కోసం మన శరీరాలను కాల్చే నరకం మంటలు లేనే లేవు. మన ఆలోచనలను మనం గమనించాలి. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మనం చక్కగా పరీక్షించాలి. మన మతంలో మనం ప్రేమను, ఆనందాన్ని పొందగలగాలి. మనల్ని చావగొట్టి నిరంతరం ఉండే చీకటి కోట్లల్లోకి మనల్ని పడేసే క్రూరుడైన ఓ తండ్రి మనకుంటే దానికి మనం బాధ్యులం కాము. ఇహలోకంలో కష్టసుఖాలన్నిటినీ మనకంటే ముందే అనుభవించి ఉత్తమ లోకాలను పొందిన అనేక మంది మహనీయులను, గురువులను మనం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అనంత విజ్ఞానాన్ని వాళ్ళు గ్రహించగలిగారు. భూమి మీద మనుష్యులు జన్మించక ముందే ఈ ఉన్నత జీవులు జ్ఞాన సంపన్నులయ్యారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలిసిన ఆ మహనీయులకు మన కష్టాలు కూడా బాగా తెలుసు. ఆ మహాజ్ఞానులు దయాసాగరులు కూడా. ఇప్పుడు మనం మన అటక మీద నిధుల మధ్య నుంచి ఏం సత్యాన్ని నేర్చుకుంటున్నాం? ఏం సత్యాన్ని తెలుసుకున్నాం? మన మతంలో మనం ఆనందం పొందాలి అనే విలువైన మాటను మనం తెలుసుకుంటున్నాం. మన మతం గురించి ఆలోచిస్తూ ఓ చిరునవ్వును మన శిరస్సున ధరించాలి. మరి మనం మన దేవుడిని ఏ పేరుతో పిలిచినా పూర్తి నమ్మకం కలిగి ఉంటే చాలు. ఆ దేవుడు మన భయాలకు, ఆందోళనలకు అభయతరంగాల్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటాడు. మనం చక్కగా నవ్వాలి. నవ్వు రాకపోయినా మన పెదాల్ని మన చెవులు దాకా సాగదీయాలి. చక్కగా నవ్వుతూ. అలా ఒక ఎక్సర్‌సైజ్ లాగా అయినా చేయాలి. అలా చేస్తున్నప్పుడు చక్కటి హార్మోన్స్ మనలో డెవలప్ అవుతాయి. ఎంతో అద్భుతంగా. మరి మన ఇష్టమైన దేవుడిని ఏ పేరుతో పిలిచినా అదే పిలుపు ఎలా ఉండాలి? నమ్మకంతో ఉండాలి. సో, ఇక మనం ఇంకా ఎంతసేపు ఉంటాం అటక మీద? చాలా సత్యాలు తెలుసుకున్నాం కదా! ఇంకో సత్యం తెలుసుకోవడానికి మళ్ళీ మనం ఇంకోసారి అటక మీద కలుద్దాం. మరి ఈరోజు తెలుసుకున్న అద్భుతమైన విషయాలను గుర్తు చేసుకోండి. మతంలో మనం ఆనందం పొందాలి. చక్కగా నవ్వుతూ ఉండాలి. అలాగే ఈ దేవుడిని ఏ పేరుతో పిలిచినా నమ్మకంతో పిలవాలి. మరి దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.